హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్లో గవర్నర్ గారి ప్రసంగం అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎల్ఓపీ స్టేటస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చే అంశంలో ఆయన వివిధ రకాలుగా ఆసక్తికర కామెంట్లు చేశారు. అందులో ఆయన ప్రధానంగా చెప్పింది, మీడియా వాళ్ళు అడిగిన దానికి, వాళ్ళకు వచ్చిన ఓటు పర్సంటేజ్కి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ రాదు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చిన ఓట్ల ప్రకారం ఎల్ఓపి స్టేటస్ రావాలంటే జర్మన్కి వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. 20% కంటే ఎక్కువ ఓట్స్ వస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ వస్తుంది, అంతకంటే 5% కంటే తక్కువ వచ్చిన స్థానాలకు సంబంధించిన సీట్లు మొత్తం అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కలిసి పంచుకుంటారని చెప్పే ప్రయత్నం చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈ బీజేపీతో సాన్నిహిత్యం ఉండటం వల్ల ఈ బీజేపీ వాళ్ళు మనం ఏదన్నా క్వశ్చన్ చేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఎలా హిందూ ముస్లిం అని ఎలా అసలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటి వేస్తారో, సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ భారతదేశంలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్నటువంటి కన్వెన్షన్స్ వాటి గురించి మాట్లాడటం చేతగాక ఇక్కడ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఎల్ఓపీ స్టేటస్కి సంబంధించినటువంటి సీట్లు రాని పక్షంలో కూడా ఎల్ఓపీ స్టేటస్ ఈ బీజేపీకి ఇచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. నేను ఇప్పుడే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో చెప్పడం చేతకాక కన్వెన్షన్స్ తెలియక ఎక్కడెక్కడ ఎల్ఓపీ స్టేటస్కి కావాల్సినటువంటి సీట్లు రాకపోయినా ఎల్ఓపీ స్థానాలు ఎక్కడెక్కడ ఇచ్చారో తెలుసుకునే తెలియక జర్మన్కి వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి అవగాహన రాహిత్యానికి లేకపోతే అజ్ఞానానికి పరాకాష్టం చెప్పాలి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వచ్చాయి, బీజేపీ పార్టీకి 3 సీట్లు వచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాలంటే కనీసం ఉండాల్సిన సీట్లు 7, కానీ బీజేపీకి వచ్చింది 3. కానీ 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో బీజేపీకి 7 సీట్లు రాకపోయినా లీడర్ ఆఫ్ పొజిషన్ బీజేపీకి ఇచ్చి గౌరవించిన దాఖలాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మీ మిత్రపక్షం బీజేపీకే భంగపాటు గురైనప్పుడు 2015 అసెంబ్లీ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గౌరవంగా ఎల్ఓపీ స్టేటస్ ఇచ్చింది. అండ్ నేను చెప్పే లెక్క ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి జేఎస్పీ కంటే 1 సీటు ఎక్కువ వచ్చిన ఎల్ఓపీ దక్కేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జేఎస్పీ కంటే 1 సీటు కాదు, జేఎస్పీ కంటే 2 సీట్లు వచ్చినా బై కన్వెన్షన్ ఇవ్వాలి. 19 సీట్లు వచ్చినా 18 వచ్చినా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 175లో 1/10 అంటే 18 స్థానాలు వస్తే సరిపోద్ది. కానీ ఇక్కడ ఎల్ఓపీ స్టేటస్ ఇచ్చేదానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఢిల్లీలో ఒక కన్వెన్షన్ ఆమ్ ఆద్మీ పార్టీ సెట్ చేసింది కదా, 7 స్థానాలు రావాల్సిన దగ్గర 3 స్థానాలు వచ్చిన బీజేపీకి కూడా ఎల్ఓపీ స్టేటస్ ఇచ్చారు కదా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, రిప్రజెంటేషన్ ఉన్న పార్టీల్లో అన్ని పార్టీలు కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు. ఇంకా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ ఉన్న ఒక పార్టీకి కన్వెన్షన్ ప్రకారము మీకు 110 సీట్లు రాకపోయినా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినట్టు 2015లో మీరు కూడా ఇవ్వచ్చు కదా. మీరు అవహేళన చేయాలని ఒక పూనుకొని ఈ పని చేస్తున్నారు మీరు, అంతే. అండ్ మీకు ఇండియాలో ఉన్న కన్వెన్షన్స్ ఏంటో తెలియవు. కన్వెన్షన్ వేరు, సెట్ రూల్ వేరు. సెట్ రూల్ కాదు ఇది, కన్వెన్షన్. 1/10 అనే సీట్లు రావాలన్నది కన్వెన్షన్. అదే మ్యాండేటరీ కాదు. 110 సీట్స్ వస్తేనే ఎల్ఓపీ స్టేటస్ ఇవ్వాలని మ్యాండేటరీ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. అండ్ నేను మాట్లాడతా ఇంకోటి, జేఎస్పీ ప్రభుత్వము సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉందని, జేఎస్పీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది అని చెప్పే ప్రయత్నం. సెకండ్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు, కానీ మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం. అపోజిషన్ ఎవరు అసలు అపోజిషన్ రోల్ ఎవరు ప్లే చేయబోతున్నారు అసెంబ్లీలో? మీరందరూ పాలకపక్షంలో జనసేన పార్టీకి సెకండ్ హైయెస్ట్ సీట్లు వచ్చినా మీరు పాలకపక్షంలో భాగస్వామ్యం ఉండి ప్రతిపక్షం కావాలని అడుగుతారండి మీరు. అసలు మీకు ప్రతిపక్షం కావాలంటే టీడీపీతో కటీఫ్ చేసుకుని బయటకు వచ్చేయండి, అప్పుడు అడగండి ప్రతిపక్షంతో హోదా. అడగకపోయినా మీకు వస్తుంది అప్పుడు. కానీ ఇప్పుడు మీరందరూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చేదానికి ప్రాబ్లం ఏంటి? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లు వచ్చిన బీజేపీకి ఇచ్చింది కదా. ఆ కన్వెన్షన్ని మీరు ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు కదా. అండ్ మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ఎల్ఓపీ స్టేటస్కి తగినంత సీట్లు ఏ పార్టీకి రాకపోయినా అక్కడ ప్రభుత్వం కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్ లేదుందో వాళ్ళకు ఎల్ఓపీ స్టేటస్ ఇచ్చేదానికి పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, మీకు 2019లో 1 సీట్ వచ్చింది కాబట్టి అప్పుడు మీరు అపహాస్యానికి గురయ్యారు, అవహేళనకు గురయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ రివెంజ్ని మీరు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? 2019లో టీడీపీకి 23 సీట్లే వచ్చింది. ఆ 23 సీట్లు కూడా అవమానకరంగా ఫీల్ అయ్యి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ తరఫున అసెంబ్లీలో ఎవరు మాట్లాడకుండా ఉండేదానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నారా మీరు? అండ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ
21 సీట్ల కంటే తక్కువ ఉన్న వైఎస్ఆర్సీపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎలా వస్తుందంటారు? 21 సీట్ల కన్నా తక్కువ ఉన్న వైఎస్ఆర్సీపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వచ్చు. రీజన్ ఈజ్ దట్ మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, మీరు మంత్రివర్గంలో, మీరు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మీరు భాగస్వామ్యంగా ఉన్నారు. మీరు మంత్రివర్గంలో లేకుండా లేరు కదా. మీరు మంత్రివర్గంలో లేకుండా మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండా ఉంటే మీరు ఆబ్వియస్గా వైసీపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చి మీరు క్లెయిమ్ చేయొచ్చు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అనేసి. మీకు ఇస్తారు కూడా, ఎందుకంటే 21 సీట్లు ఉన్నాయి, కావాల్సింది 18 కాబట్టి. కానీ మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి వైఎస్ఆర్సీపీ కాకపోతే ఎవరు అడుగుతారు లీడర్ ఆఫ్ అపోజిషన్? అండ్ మీరు అంటున్నారు గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు, గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు పేపర్లు చింపొద్దు, గవర్నర్ అపహాస్యం చేయొద్దంటే రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా? గవర్నర్ మాట్లాడే ఏ చెత్తన్నా మీరు రాసిచ్చిందే కదా గవర్నర్ చదివేది. గవర్నర్ సొంతగా రాసుకోవడం, క్యాబినెట్ ఏదైతే రాసి క్యాబినెట్ రేటిఫై చేసి పంపిస్తుందో అదే కదా గవర్నర్ చదివేది. గవర్నర్ కొత్తగా ఆయన రాసుకున్న పంచాంగం ఏం కాదు, మీరు రాసిచ్చిన పంచాంగమే కదా ఆయన చదివేది. దాన్ని గౌరవించాలని ఎక్కడుంది? మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చేదానికి మీకు అంత తలకాయ నొప్పి ఏమొస్తుంది? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చి బీజేపీని గౌరవించింది కదా 2019లో. లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాల్సినటువంటి సీట్లు రాకపోయినా అంటే మీరు బీజేపీ సెంటర్లో 2014, 2019లో కాంగ్రెస్కి కనీసం, కాంగ్రెస్ కాదు ఫర్ దట్ మ్యాటర్ ఏ పార్టీ కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాల్సిన సీట్లు రాలేదు. ఆ టైంలో బీజేపీ 10 సంవత్సరాల పాటు లోక్సభలో అపోజిషన్ లేకుండా నడిపించింది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు బీజేపీ వంత పాడుతా, బీజేపీ అడుగుజాడలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం అనేది ఒకటి లేకుండా, ప్రజల గొంతుకు ఒకటి వినపడకుండా చేయాలనే ప్రక్రియ కదా. అంతకంటే ఇంకేమైనా కనిపిస్తుందా ఇక్కడ? అండ్ నేను చెప్పే మాట, లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ అనేది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసేది కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఏం లేదు, అదొక కన్వెన్షన్. చదువుకోవాలి ఫస్ట్, ప్రొసీజర్ ఏంటి, కన్వెన్షన్ ఏంటి, ఇది రాజ్యాంగబద్ధమైందా కాదా, దీన్ని మార్చుకోవచ్చా లేదా అని చదువుకోవాలా. మీరు చంద్రబాబు గారు డిసైడ్ చేసి స్పీకర్ డిసైడ్ చేయాలి. స్పీకర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. 110 సీట్ రావాలని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలంటే ఏ పార్టీకైనా కానీ. తర్వాత ఈయన చెప్పినటువంటి మాట, నేను డిప్యూటీ సీఎం అయినా కానీ నేను మంత్రిగానే ఉంటున్నానంటే, డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగంలో ఎక్కడా లేదు మహానుభావ. మీరు మంత్రి ఆంధ్రప్రదేశ్కి. మీకేంటంటే ఒక మెడలో ఒక ట్యాగ్ తగిలిచ్చారు, రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచని ఉప ముఖ్యమంత్రి అనే పదవి, అంతే తప్ప మీరు ఈక్వల్ టు మంత్రి. మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్న సగటు మంత్రులతో మీరు ఒక మంత్రి అంతే. మీకు సపరేట్ ట్యాగ్, రాజ్యాంగబద్ధమైన ట్యాగ్ మీకేం లేదు. ఒక మంత్రిగా ఉన్నటువంటి ప్రోటోకాలే మీకు ఉంది, అంతే తప్ప మీరేదో మంత్రులకు అతీతంగా ఫీల్ అయితే ఎలా? మీరు ఇవారే మినిస్టర్ అంతే, ముఖ్యమంత్రి కాదు. అంటే ఉప ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచని పదవి. దాన్ని పట్టుకొని మీరు ఎక్కువ ఊగులాడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఈయన చెప్పేటువంటి మాట, ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, 11 ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేస్తారు. జగన్ మీకు 2019లో 1 సీట్ ఇచ్చారు, మీరు 2 చోట్ల ఓడిపోయారు. వైసీపీ అప్పుడు ఎప్పుడన్నా మీకు 1 సీటే ఇచ్చింది, మీకు 1 సీటే వచ్చిందని ఎక్కడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇంకా దిగజారి ఇంత చిల్లరగా గ్రామ సర్పంచ్ స్థాయి కంటే దారుణంగా దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలు కావాలని 11 వచ్చినాయి అంతే. అది మీరు మేనేజ్ చేసుకోవడం వల్ల వచ్చినాయి ఏంటో తెలియదు. ప్రజలు కావాలని 11 ఇచ్చారా? లేదు కదా. అండ్ మీకు 1 వచ్చినప్పుడు ఒకటే వచ్చింది, మీరు 2 దగ్గర ఓడిపోయారని వైసీపీ వాళ్ళు అవహేళన ఏం చేయలేదు అసెంబ్లీలో మిమ్మల్ని. మీరెందుకు ఇంతలా దిగజారి చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో అవ్వకవ్వక పొత్తులో ఒక్కసారి గెలిచి ఆ పదవిని, ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా ఇంత చిల్లరగా చేస్తారేంటి మీరు? అసలు పొత్తు లేకపోతే ఎమ్మెల్యే కాలేని బతుకుమండి, పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయలేని బతుకు మన పార్టీది. పొత్తు లేకుండా 2019 అవనివ్వండి, 2024 అవనివ్వండి, పొత్తు లేకుండా పోటీ చేయాల. 2014లో 19లో పొత్తున్నా గెలవలేదు, 2019లో పొత్తు పుణ్యాన్ని గెలిచి ఇంత అవసరమా? ఢిల్లీలో ఉన్న కన్వెన్షన్ మర్చిపోయి జర్మనీ వెళ్ళాలంటారా? ఇదే ఈ బత్తాయి బీజేపీతో సావాసం వల్ల సేమ్ బీజేపీ అవలక్షణాలన్నీ పవన్ కళ్యాణ్ గారు వంట పట్టించుకొని బీజేపీకి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అంటారు. సేమ్ ఇక్కడ ఎల్ఓపీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వండి అంటే జర్మనీకి వెళ్ళిపోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఈయన బీజేపీ యొక్క దాన్ని ఏమంటారు, ఒక డర్టీ పాలిటిక్స్ని, బీజేపీ యొక్క కుసంస్కార రాజకీయాన్ని ఎంతలో వంట పట్టించుకున్నాడో చూడండి. ఈయన ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళ పరిస్థితి. తర్వాత ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే లో లెవెల్ థింకింగ్ అంట. మీరు 2014, 2019, 2024 మధ్యకాలంలో మీరు ప్రభుత్వం తీసుకున్న మోస్ట్ ఆఫ్ ద నిర్ణయాన్ని వ్యతిరేకించుకుని రోడ్ల మీద వచ్చి పడుకున్నారు కదా. అప్పుడు మీది లో లెవెల్ పాలిటిక్స్ కాదా? అంటే మీరు రోడ్ల మీద పడుకొని మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అది డిగ్నిఫైడ్ డీసెంట్ పాలిటిక్స్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలను, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయట్లేదని అడిగితే అది లో లెవెల్ పాలిటిక్సా? ఏంటి చిల్లర మాటలు అసలు?
కనీసం ఒక మెచ్యూర్ పొలిటీషియన్ ఎప్పుడన్నా మీ జీవితంలో మాట్లాడతారేమో అని చూస్తున్న, గెలిచిన దగ్గర నుంచి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి రోజుకి దిగజారి మాట్లాడతారేంటి? అండ్ మీకు భారతదేశంలో ఢిల్లీ లాంటి అసెంబ్లీలో బీజేపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాల్సినటువంటి సీట్లు రాకపోయినా వాళ్ళకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారనే జ్ఞానం లేకపోవడం మా దౌర్భాగ్యం. మీలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమ్మెల్యే గాను మంత్రి గాను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాం, మా దౌర్భాగ్యం అది. అండ్ 1/10 అనే సీట్ మ్యాండేటరీ కాదు, ఇట్ ఈజ్ ఏ ప్రొవిజన్. ఆ ప్రొవిజన్ని మార్చుకోవచ్చు. మీకు ఎన్నో కుసంస్కారాలు కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక ప్రతిపక్షమైన ఒక హోదా ఉండకుండా రూల్ చేయాలని అనుకుంటున్నారు. ప్రతిపక్షం అనే ఒక హోదా ఉంటే డెఫినెట్గా మైక్ అడిగినప్పుడల్లా లీడర్ ఆఫ్ హౌస్కి ఇచ్చినట్టే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా మీ తరఫున ప్రశ్నలు దాడి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజల తరఫున పడుద్ది. దాన్ని మీరు తప్పించుకునే దానికి ఈ పన్నాగం పన్నుతున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే క్లియర్, మీకు జర్మనీ పాలిటిక్స్ ఓకే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ఎల్ఓపీ స్టేటస్ కావాల్సిన సీట్లు రాకపోయినా ఇవ్వలేదనే జ్ఞానం మీకు లేకపోవడం మా దౌర్భాగ్యం. పొత్తు లేకుండా మనం గెలవలేని మనం వేరే పార్టీల గురించి ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. థ్యాంక్ యూ.